ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆత్మ యందు నిలిచి ఉండాలని, ఆత్మ మన మీద నిలిచి ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. దాసిని వెళ్ళగొట్టమని, దాసి కుమారుని వెళ్ళగొట్టమని విన్నాం కదా. శరీర సంబంధమైన ఆ మనస్సును ఆత్మ చేత చంపివేయమని విన్నాం కదా. దానిని ఆచరణలోనికి పెట్టడానికి, ఆచరణలో పెట్టి దాన్ని కొనసాగించడానికి ఒక జీవితం కావాలి. మిగిలిన శేష జీవితం దాని కొరకే వాడదామా? అలాంటి ఒక బ్రతుకును మనం కలిగి ఉండాలని, ఆత్మ ఫలమును ఫలిస్తూ, వెలుగు ఫలమును ఫలిస్తూ, పరిశుద్ధత అనే ఫలమును ఫలిస్తూ ముందుకు వెళ్దామా? అటువంటి ఆశ కలిగి ముందుకు వెళ్దాం. అదే ఆలోచన కలిగి ఉందాం. మిగిలినవన్నీ కూడా విడిచిపెట్టేద్దాం. ఏది శరీరానుసారంగా ఉంది, ఏది ఆత్మానుసారంగా ఉంది గుర్తుపడదాం. గుర్తుపట్టి దాని ప్రకారంగా నడుద్దాం. ఆత్మ మూలంగా నడవాలి అంటే, ఆత్మ మన యందు నిలిచి ఉండాలి అంటే చాలా చాలా సింపుల్గా దేవుడు చెప్తున్న ఒక మాటను చూద్దాం రండి. మొదటి యోహాను పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. వాని యందు నిలిచి ఉండును, ఆయన మన ముందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఆమేన్, ఆమేన్. చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనినప్పుడు ఏం జరుగుతుందట? ఆయన మన యందు నిలిచి ఉండును. అంటే ఇప్పుడు చెప్పండి, ఆజ్ఞను గైకొననప్పుడు ఏం జరుగుతుంది? ఆయన మన యందు నిలిచి ఉండరు. ఆజ్ఞను గైకొనినప్పుడు ఆయన నిలిచి ఉంటారు. ఆయన నిలిచి ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. మనుష్యులు కూడా చూడండి, ఎవరి మాట వింటున్నారో వారు కలిసి ఉంటారు. మాట వినట్లేదనుకోండి, వారిలో ఏకాభిప్రాయం ఉంటుందా? ఉండదు. ఏకంగా కూడి వారు కలిసి అన్ని చేయగలరా? చేయలేరు. కారణం ఏంటి? మాట వినకపోవడమే. మనుషులకే అలా ఉంటే దేవునితో ఎలా ఉంటుంది? ఆలోచన చేద్దాం. మనం ఆయన ఆజ్ఞలను ఎప్పుడైతే గైకొంటామో ఆయన యందు ఆయన నిలిచి ఉంటారు. ఆయన వాని యందు నిలిచి ఉండును. మనం ఆజ్ఞలను పాటించలేనప్పుడు ఆయన మన యందు నిలిచి ఉండరు. సౌలు గారికి జరిగింది ఎగ్జాక్ట్గా ఇదేనండి. ఆయన మాట వినలేదు, ఆయన మీద నుండి యెహోవా ఆత్మ వెళ్ళిపోయారని రాసింది. వెంటనే ఏం జరిగింది? యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి
సౌలునిక పట్టి వెరపిస్తున్నట్టుగా మనం చదివాం. ఆజ్ఞ పాటించకపోతే పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది అని ఒక దృష్టాంతమే అది. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. మన యందు దేవుని ఆత్మ నిలిచి ఉండాలి అంటే, ఆయన మన యందు నిలిచి ఉండాలి అంటే, అండ్ అది మనం గ్రహించాలి అన్నా మనం ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన ఆజ్ఞలను పాటించాలి అంటే ఆయన ఆజ్ఞ ఏదో మొదటిగా గ్రహించాలి. మాట చెప్పనా, ఆయన ఆజ్ఞ ఏదో గ్రహించాలంటే కూడా ఆత్మ నడిపింపే కావాలి. ఇక్కడే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. దీన్ని కొంచెం అర్థం చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. స్తోత్రం తండ్రి. ప్రభా ఈ ఉదయకాల సమయం నాయన తండ్రి, ప్రభా నీ ఆజ్ఞలను గైకొన్నవాడు నాయన తండ్రి, మీరు వారి ఎందు నిలిచి ఉంటారని నాయన మీరు చెప్పి ఉన్నారు తండ్రి. ప్రభా నాయన తండ్రి, మీ ఆత్మ నడిపింపు మేము నాయన తండ్రి ప్రభా ఆత్మ మూలంగా నడుచుకోవాలి అంటే మొదటగా మీ ఆజ్ఞలను గైకొని వారంగా మేము ఉండాలని మీరు చెప్తున్నారు ప్రభా. నేను మీ ఆజ్ఞలను నడుచుకోవాలంటే నాయన తండ్రి మేము ఏమి చేయాలో ఇది అనుకుంటున్నాం తండ్రి. మీరు మమ్మల్ని నాయన తండ్రి ఆయన కోరుకుంటూ ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నాయన తండ్రి, మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకున్నప్పుడు నాయన మా యందు మీరు ఉంటారు తండ్రి ప్రభా. మేము మీ అందరూ నిలిచి ఉండాలంటే మీ ఆజ్ఞ ప్రకారం మేము నడుచుకోవాలి తండ్రి. ఈ దినం నాయన తండ్రి వాక్య ప్రకారంగా మాతో మాట్లాడి మేము ఎలాగ మీ ఆజ్ఞను గైకొని వారంగా ఉండాలో మమ్మల్ని నడిపించమని నాయన తండ్రి ప్రభా యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అపోస్తల కార్యాల్లో మనం ఒక విషయాన్ని చదివాం. మనందరికీ తెలిసిన విషయమే కావచ్చు, కానీ ఒకసారి చూడటానికి వెళ్దాం రండి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనం నుండి చదువుదాం. 26 నుండి 29 వరకు చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చదువుకుందాం. ప్రభు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఇథియోపియల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చిండెను. అతడు తిరిగి వెళ్ళుతూ తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి జరుగుతున్న విషయం. ప్రభు దూత ఎవరితో చెప్తున్నారు? ఫిలిప్పుతో చెప్తున్నారు. ఏమని? నువ్వు దక్షిణంగా వెళ్ళు, యెరూషలేం నుండి గాజాకి పోవు ఆ అరణ్య మార్గంను అక్కడికి వెళ్ళి నువ్వు కలుసుకో. ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నారు? యెరూషలేం నుండి గాజా మార్గంన పోవు అరణ్య మార్గంలో. ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రభువు దూత ఎంత క్లియర్గా ఒక నడిపింపును చూపిస్తున్నారు. నువ్వు ఏ దిక్కుకు వెళ్ళాలో చెప్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు, ఏం చెయ్యాలో చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ ఒక వ్యక్తిని నడిపిస్తే ఇలా ఉంటుంది. ఫిలిప్పుతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మ ఎంత క్లియర్గా దేవుని దూత ద్వారా
వర్తమానం పంపించారో చూడండి. అసలు కొత్త నిబంధన స్టార్ట్ అవ్వడమే దూతలతో దేవుడు వర్తమానం పంపించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది వివరించి ఒక చక్కటి ఆత్మ నడిపింపులోనే సమస్తము జరిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరియమ్మ యోసేపుల గురించి ఆలోచన చేయండి. మరియమ్మకు దూత వర్తమానం పంపలేదా, తీసుకొని రాలేదా? యోసేపుకు కలలో మాట్లాడలేదా? శిశువుని కాపాడే విషయంలో కూడా ఎంత నడిపింపు. శత్రువు ఎటు నుంచి వస్తున్నారు, నువ్వు ఎక్కడి వరకు వెళ్ళాలి, నువ్వు ఎటుపక్క వెళ్ళి బిడ్డను కాపాడాలి, శిశువుగా ఉన్నప్పుడు కాపాడాలి, అవి కూడా చెప్పారు. సమయం వచ్చేంత వరకు కూడా ప్రభువు దూతలు వారికి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దూతలు పరిచర్య చేసెను అని వాక్యం చదువుతున్నాం. దేవుని కుమారుడుగా, ప్రియమైన కుమారుడుగా యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం ఎలాగో చూపించారు. ఆయన ఆజ్ఞ పాటించాలి అంటే మన హృదయంను పూర్తిగా ఆయన చేతులకు అప్పగించాలి. అర్థం, మనకి కొంత ఆలోచన ఉంటుంది చూసారా, నేను ఇలా చేయాలి, నేను అలా అవ్వాలి, నేను ఇంకొకలాగా చేయాలి, ఇలా మన చిత్తం మన ఇష్టం ఉంటుంది చూసారా, దానిని తీసివేస్తే తప్ప ఆయన చిత్తం చేయలేం, ఆయన ఆజ్ఞ నెరవేర్చలేం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి అంటే మన మైండ్ ఏది కూడా పని చేయకపోవడం మంచిది. ఇప్పుడు ఫిలిప్పుతో దక్షిణంగా వెళ్ళు అని చెప్పారు కదా, ఇంకా ఎన్ని దిక్కులు ఉన్నాయి? రఫ్ క్యాలిక్యులేషన్లో ఇంకా 3 దిక్కులు ఉన్నాయి కదా. ఆ 3 కూడా పిలుస్తుండొచ్చు కదా, ఇటురా 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 అని. ఆనాడు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయా? లేవు. దక్షిణంగా వెళ్ళు అంటే ఎలా వెళ్ళింటారండి? వాళ్ళకున్న కొద్ది నడిపింపులోనే కరెక్ట్గా వెళ్ళారంటున్నాను నేను. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి మన మాట వినడం కష్టమైపోతుంది. అప్పుడు వారు అంత కష్టంలో కూడా సరిగా మాట విన్నారు. ఇక్కడ ఆగి ఎవరైనా ప్రార్థన అందుకోండి. నీవు ఎటు వెళ్ళమంటే మేము అట్టే వెళ్ళేటట్టు, మిగిలిన దారులన్నీ కూడా ఎదురుగుండానే ఉన్నా నీవు చెప్పిన ఆ మార్గము ఆ దిక్కులోనికే వెళ్ళేటట్టు, ఆ స్పెషల్ గైడెన్స్ ప్రకారమే నడవడానికి ప్రాణాత్మ శరీరములు పని చేయలాగున ఈరోజు ప్రార్థన అందుకోండి. ఒక్కొక్కరిలో అట్టి మనస్సే వ్యాపించబోతుంది. దేవుడు ఒక మాట చెప్పితే ఇక ఏమైనా సరే అదే చేయనట్లుగా ఒక మనస్సు ఒక్కొక్కరిలో వ్యాపించబోతుంది. ప్రార్థన అందుకోండి. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడ స్తోత్రం. ఆత్మయైన దేవానికి స్తోత్రము తండ్రి. దిక్కులు ఎన్ని మా బుద్ధికి మా లెక్కకి కనిపిస్తున్నాను, మీ ఆత్మ కొనిపోతున్న ఆ దిక్కులో మాత్రమే ప్రయాణించుటకు, లోబడుటకు మా ప్రాణాత్మ దేహములను లోబరచమని వేడుకుంటున్నాము తండ్రి. మా లెక్కలు కాదు, మా బుద్ధి కాదు, మా ఆలోచనలు కాదు, మా గడిచిన అనుభవములు కాదు రాజా, మా రేపటి గురించిన మా ఆశలు కాదు, కానీ తండ్రి నీ చిత్త ప్రకారం
ఆనాడు జీవులు చక్రములు ఏ విధముగా ఆత్మ కొనిపోతున్న చోటికి ఎక్కిపోతున్న, కదిలిపోతున్న, జరుగుతూ కదులుతున్న అట్టి అనుభవములు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము రాజా. నీ చిత్తానుసారముగా జీవించాలని ఆశపడుతున్నటువంటి హృదయములకు ప్రభువ, నీ ఆత్మతోనే కేవలము ఆత్మ కొనిపోచున్న చోటికి మాత్రమే నడుస్తున్న అనుభవములు కావాలి తండ్రి. ఎటువంటి భ్రమపరిచే ఏ దిక్కులు మా కనులకు కనపడకుండా అయా మాలో ఒక నింపుదలను కలుగ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆత్మ చేత ఏర్పరచబడిన మేము అట్టి ఆత్మ చేత మాత్రమే నడుస్తున్న, జీవిస్తున్న అనుభవములోనే మమ్మల్ని స్థిరపరచమని, అటు ఇటు కాక తండ్రి మీరు చూపిస్తున్న ఆ మార్గములోనే నడుచుటకు ప్రభువ కృప చూపమని యేసు నామములో విశ్వాసముతో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఫిలిప్పు ఆ దూత చెప్పిన మాట ప్రకారం దక్షిణంగా వెళ్ళి ఆ యెరూషలేం నుండి గాజాకు పోయే ఆ అరణ్య మార్గంలో ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందట, ఈ ఇథియోపియల రాణి అయిన కందాకే కింద మంత్రిగా ఉన్న, లేదా ఆమె ధనాగారం అంతటికీ కూడా మంత్రిగా ఉన్న ఒక నపుంసకుడు ఆరాధించడానికి యెరూషలేమునకు వచ్చాడట. అతని ఉద్దేశం ఏంటి? దేవుణ్ణి ఆరాధించడానికే యెరూషలేముకు వస్తున్నాడు. అంటే యూదులకు ఇంకా ఇశ్రాయేలీలకు వారు ఎక్కడ ఉన్నా యెరూషలేముకు వచ్చి ఆరాధించడం అనేది వారికి ఆనవాయితీగా ఉన్నది. అలా ఒక ఆనవాయితీ ప్రకారమే అంత దూరం నుండి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా వస్తున్నప్పుడు అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండెను. ఎప్పుడు చదువుచుండెను చెప్పండి? తిరిగి వెళ్ళుతూ. హల్లెలూయా. నేను ఆరాధించేశాను కదా, అయిపోయింది, ఇంక నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవించచ్చు, నేను ఆరాధించాను గనుక ఇక అయిపోయింది అనుకోట్లా. వింటున్నారా? యెరూషలేంకి వెళ్ళాడు, ఆరాధించడానికే వెళ్ళాడు. అతడు తిరిగి వెళ్ళుచు అంటే అర్థం ఏంటి? తాను వెళ్ళిన పని అయిపోయిందనే కదా అర్థం. అతడు తిరిగి వెళ్తూ యెషయా గ్రంథం చదువుతున్నాడట. తాను వెళ్తున్నప్పుడు వారిద్దరి మధ్యలో మాట చూడండి, 29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో చెప్తున్న మాట, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పెను. అప్పుడు ఫిలిప్పు దగ్గరికి పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుతుండగా విని, జాగ్రత్తగా వినండి, ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని అంటే తను బిగ్గరగానే చదువుతున్నాడని అర్థం. యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించచ్చు దానిలో ఆనందిస్తున్న ఒక అనుభవం ఉందే. కామ్గా
చదువుకొని కామ్గా ఏదో నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్తానన్నట్టుగా ఆ జీవితం ఉండదు. నువ్వు చదువుతుంటే కూడా అది వినిపిస్తుంది. హల్లెలూయా. చదువుతుండగా ఆ మాట, ఆ యెషయా గ్రంథం విని అడుగుతున్న ఒక మాట చూడండి 30వ వచనంలో, నీవు చదువునది గ్రహించుచున్నావా? హల్లెలూయా. ఆలోచన చేయండి. తాను చదువుతున్నది గ్రహిస్తున్నాడా లేదా అని ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు ఈ మంత్రి అయినవాడు నాకు తెలుసు అనట్లేదండి. ఇచ్చిన సమాధానం చూడండి, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను అని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. హల్లెలూయా. ఇక్కడ జరుగుతున్న ఒక విషయం చూడండి. యెషయా గ్రంథం చదువుతున్నది దేనికి? ఆయన ఆజ్ఞలు గైకొనాలనే ఒక ఆశ. ధర్మశాస్త్రంను చదువుతున్న ఒక ఆశ ఆ నపుంసకుడిలో కనిపిస్తుంది. ఆరాధించడానికే వెళ్ళినప్పటికీ కూడా ఆరాధించాను అయిపోయింది అన్నట్టుగా తను లేడు. రిటర్న్ వస్తూ కూడా మరలా వాక్యమును చదువుతున్న అనుభవం. అర్థం కావట్లేదు అయినా చదువుతున్నాడు, గ్రహింపు రావట్లేదు అయినా చదువుతున్నాడు. ఒక పట్టుదల కనిపిస్తుంది. అమ్మా, ఈరోజు నువ్వు చదువుతున్న వాక్యం నీకు అర్థం కావట్లేదా? ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదా? ఆరాధనకు వెళ్తున్నావు, వస్తున్నావు, చేతిలో వాక్యం ఉంది, కళ్ళతో చదువుతున్నావు, కానీ గ్రహింపులోనికి రావట్లేదా? జీవితం ఎటు వెళ్ళాలో తెలియట్లేదా? ఏ దిక్కులోనికి వెళ్ళాలో అర్థం కావట్లేదా? దేవుడు గ్రహింపును దయచేయనట్లు త్రోవ చూపు వారిని నీ యొద్దకు పంపును గాక. ఆశ ఉంటే దేవుడు ఆ మార్గములను తెరుస్తారు. ఈరోజు ఫిలిప్ అడుగుతున్న అదే ప్రశ్న మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్తాం? నువ్వు చదువుతున్నావు కానీ గ్రహిస్తున్నావా? ఒక వచనం పట్టుకొని ఇది నాకు తెలుసు అనుకుంటున్న అనుభవంలో వెళ్ళిపోతున్న మనం గ్రహించలేం. అలా కాకుండా కనిపెట్టుకొని ఉన్న అనుభవంలో, మాట వింటున్న అనుభవంలో దేవుడు త్రోవ చూపించడానికి గ్రహింపును దయచేస్తారు. గ్రహింపును దయచేయడానికి త్రోవ చూపిస్తూ ఇదిగో ఇది నా మార్గం అని తీసుకుని వెళ్తారు. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు మనం ఆయన ఆజ్ఞలు పాటించాలి అంటే ఆయన వాక్యం గ్రహించాలి. ఆయన ఆజ్ఞ ఏదో గ్రహించాలి. ఎవరు ఆయన ఆజ్ఞను గ్రహిస్తారు వారి యందు ఆయన నిలిచి ఉంటారు. ఈరోజు ఒక పక్కన ఫిలిప్పును అబ్జర్వ్ చేయండి, ఇంకొక పక్కన ఈ నపుంసకుడిని అబ్జర్వ్ చేయండి. ఇద్దరు కూడా మాట వింటున్న అనుభవంలోనే ఉన్నారు. అందుకే అక్కడ ప్రభు కార్యం జరిగింది. ఆయన అడుగుతున్న ఒక శ్రేష్టమైన ప్రశ్న, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను అని చెప్పి ఆ ప్రశ్న అడిగిన వాణిని త్రోసివేయలేదు, కానీ దా నా రథం ఎక్కి కూర్చొని
నాకు ఇది చెప్పు అని చెప్పి చేర్చుకున్న అనుభవం. నేను ఆల్రెడీ యెరూషలేంకి వెళ్ళి ఆరాధించి వస్తున్నాను, నా చేతిలో యెషయా గ్రంథం ఉంది అనట్లేదండి. అన్నీ ఉన్నా సరే నాకు ఇది గ్రహింపులోనికి రాలేదు అనే తపన అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిజంగా లేఖనములు యందు మనస్సు ఉంచుతావో, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకొనాలని, ఆయన ఆజ్ఞలు ఏంటి అని, ఆయన న్యాయ విధులు ఏంటి అని వెతుకుతావో, ఆయన గ్రహింపును దయచేస్తారు. ఏదో ఒక విధంగా నీకు త్రోవ చూపి గ్రహింపును దయచేస్తారు. అలా దయచేయడానికి ఆయన సమర్థుడు. ఆయన దూతనే పంపచ్చు, ఆయన శిష్యులనే పంపచ్చు, ఎవరో ఒకరిని పంపిస్తారు. కానీ నీకు గ్రహింపును మాత్రం దయచేస్తారు. గ్రహింపు, వివేకం లేకపోతే ఆయనను అనుసరించడం చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఇదే వచనంలో లేదా ఇదే అధ్యాయంలో మనం గారడీ చేస్తున్న వాడిని చూసాం. వాళ్ళు ఎలా కనిపిస్తారంటే వీళ్ళే దేవుని మహాశక్తి అన్నట్లుగా కనపరుచుకుని, వాళ్ళెవరో గొప్పవారిగా వాళ్ళు చూపించుకుంటూ గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా దేవుని తిన్నని మార్గములను చెరుపుతున్నవారు అనేకులు ఉన్నారు. నువ్వు ఇదే చక్కటి త్రోవ అని గనక తెలియకపోతే, ఒక శ్రేష్టమైన గ్రహింపు గనక రాకపోతే, ప్రతి అబద్ధమునకు తిరిగే ఒక డేంజర్ జోన్ ఉంది. ప్రతి గారడి దాని వైపు కూడా, ఆ మార్గం వైపు తిరిగే డేంజర్ జోన్ ఉంది. అందుకే దేవుని చిత్తం ఏదో జాగ్రత్తగా పరీక్షించి అడుగులు వేయడానికి గ్రహింపు కావాలి. చెప్పండి, నాకు గ్రహింపు కావాలి అని. అప్పుడు తను చదువుతున్న భాగం ఏంటి అని చదివి ఇక దాని గురించి చెప్తున్నప్పుడు 34వ వచనం చూడండి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గురించి ఇలాగు చెప్పుతున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగెను. అమ్మా, ఈరోజు మనం చదువుతున్న ఒక లేఖన భాగం ఉంటుంది, ఏదో ఒక భాగం. ఎక్కువగా కీర్తనలు, సామెతలు కంఫర్టబుల్గా ఉంటాయి, చదువుకొని పారిపోతాం కదా డ్యూటీలకి లేదా పనుల్లోనికి, ఏదో ఒక పనిలోకి. అర్జెంటుగా వాక్యం చదివంటే, ఈరోజు ఏం చదివామంటే ఉన్న సమాధానం ఎక్కువగా సామెతలు చదివానండి, కీర్తనలు చదివానండి. ఎందుకండి? అవి చాలా సింపుల్గా ప్రతి వచనం ఆశీర్వాద వచనం లాగే అనిపిస్తాయి కనుక కదా. అలా కాకుండా చదువుతున్న ప్రతి వాక్యం ఎవరు చెప్తున్నారు, ఎవరి గురించి చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, దీనివలన నాకేంటి, ఇందులో నేనేం అర్థం చేసుకోవాలి, ఇందులో అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, ప్రజెంట్ జీవితంలో కాంటెక్స్ట్ ఏంటి, ఎంత ఆలోచన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా అందులో నుంచి గ్రహింపును ఇస్తారు. ఆమేన్. ఇక్కడ గమనించండి, ఈ మాటలు నపుంసకుడు అడుగుతున్నాడా, ఫిలిప్ అడుగుతున్నాడా? ప్రవక్త ఎవరి గురించి ఇలాగ చెప్తున్నాడు, తన్ను గురించా వేరొకని గురించా అని ఎవరు అడుగుతున్నారు? ఫిలిప్ అడుగుతున్నాడా, నపుంసకుడు అడుగుతున్నాడా? నపుంసకుడు అడుగుతున్నాడండి. అంటే నపుంసకుడికి ఆల్రెడీ చదువుతున్నది ఏంటో గ్రహించాలనే ఒక తపన ఉంది.
అందుకే దేవుడు అక్కడికి ఫిలిప్పును తన దూత ద్వారా చెప్పి పంపించారు. చెప్తున్న విషయం ఏంటంటే, నువ్వు ఒంటరిగా ఉండొచ్చు, నీకెవరు తోడు లేరేమో, నీకేం అర్థం కావట్లేదేమో, కానీ నీ హృదయం లోపల తపన ఉందే, ఆశ ఉందే, దానిని చూసి దేవుడు కొంతమందిని కదిలించి నీ వద్దకు పంపిస్తారు. నువ్వు నీ మార్గంలోనే వెళ్తూ ఉంటావు. ఇక్కడ ఫిలిప్పుతో నపుంసకుడు చెప్తున్న మాట చాలా శ్రేష్టమైన మాట అండి. ఏం మాట తెలుసా? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలను? యెరూషలేముకు ఆరాధించడానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అడుగుతా చూడండి. నువ్వు ఒక పని చేయడానికి మొదలుపెట్టినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది ఆ పని అయిపోయిన తర్వాత అమ్మయ్య అనిపిస్తుందా? ఆ ఎక్సైట్మెంట్ ఇంకా ఎక్కువ అవుతుందా? పని చేయడానికి ఉన్న ఎక్సైట్మెంట్ పని కంప్లీట్ అయిపోయినాక ఉంటుందా? ఉండదు. ఇంతసేపు ఆలోచిస్తున్నారే, అందరూ ఉన్నారా? నిద్రపోతున్నారా? ఆలోచన చేయండి. ఒక పనిని చెయ్యాలి అన్నప్పుడు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతాం. ఈరోజు నపుంసకుడు ఆరాధనకి వెళ్ళేటప్పుడు మనసంతా ఆరాధించడానికి ఉంటుంది, కానీ అది కంప్లీట్ అయ్యి రిటర్న్ వస్తున్నప్పుడు కూడా ఆశ తీరలేదు. ఇంకా చదువుతున్నాడు, గ్రహింపులోనికి రావట్లేదు, చదువుతున్నది ఏంటో అర్థం కావట్లేదు. అటువంటి పరిస్థితులు దేవుడు గమనిస్తున్నారండి. నపుంసకుడి చుట్టూ అందరూ ఉండొచ్చు, తనను మోస్తున్న పల్లకిని మోస్తున్న వాళ్ళు ఉండొచ్చు, కానీ తన రథంలో కూర్చుండేవారైతే ఎవరు లేరు కదా. అలా ఒంటరిగా వెళ్ళిపోతున్న సమయం కూడా దేవుని వాక్యమును చదువుతున్న ఒక అనుభవం ఉంది చూసారా? దానిని దేవుడు ఘనపరుస్తూ గ్రహింపు కోసం త్రోవ చూపడానికి ఫిలిప్పును పంపించారు. ఇంకొక విషయం చూడండి, తనకి త్రోవ చూపించాలంటే దేవుడు చూపించిన త్రోవలో నడిచే అనుభవంలో ఫిలిప్పు ఉన్నాడు. నువ్వు దక్షిణ దిక్కు వెళ్ళు అంటే వెళ్ళిన అనుభవంలో ఫిలిప్పు ఉన్నాడు. మాట వింటున్నవాడు ఏ మాట వినాలో చెప్పగలడు. ఇంకొన్ని విషయాలను ఈ అధ్యాయంలో నుండి మనం రేపటి దినాన్ని నేర్చుకుందాం, కానీ ఈ రోజుకి ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎన్నిసార్లు దేవుడు మనకి ఇటు వెళ్ళు అని చెప్తే ఎన్ని కారణాల చేత మనం ఆగిపోతున్నాం. ఎన్నిసార్లు ప్రార్థనకి వెళ్తూ ప్రార్థన అయిపోయిన తర్వాత రిటర్న్లో వెళ్తూ కూడా దాన్ని ధ్యానిస్తున్నాం. వాక్యం మీద ఎంత లక్ష్యం ఉంచుతున్నాం? మనం ఉంచుతున్న లక్ష్యం లేదా మనం ఉంచుతున్న మనస్సు వాక్యం మీదేనా? ఆచారబద్ధంగా వెళ్ళి ఆరాధించుకుని రిటర్న్ అవుతున్న టైం కూడా యెషయా గ్రంథం తీసి చదువుతూ నాకు ఇది అర్థం కావట్లేదు, ఎవరు ఎవరితో చెప్పారు, ఎవరు ఎవరితో మాట్లాడారు, దేని గురించి చెప్పారు అనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తి దగ్గరికి త్రోవ చూపించడానికి, గ్రహింపును దయచేయడానికి దేవుడు పంపించారండి. వాక్యమును మనం అలాగే ధ్యానిస్తున్నామా? లేదా హెచ్చరిక వచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా ఆశీర్వాదపు వచనం మాత్రం స్వీకరించుకుంటూ వెళ్ళిపోతున్నామా?
దేవుని వాక్యమును ఎగ్జాక్ట్గా గ్రహిస్తున్నామా? ఇప్పుడు ప్రార్థన అయిపోయిన తర్వాత మన ఇష్టానికి మన పనుల్లో పడి మనం వెళ్ళిపోతున్నామా? ఆ పనుల్లో కూడా దేవుని వాక్యం మీద ఆశ ఉందా? నువ్వు ఒంటరిగా ఉన్న సమయం వాక్యం మీదనే ఆశ ఉందా? ఈ విషయాలను ఆలోచించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఇదిగో రోజైనా ఒక తీర్మానం తీసుకుందాం. ఎవరు ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారి యందు ఆయన ఉంటారట. ఆజ్ఞలు పాటించువాడు ఆయన యందు ఉంటాడు, ఆయన కూడా ఆజ్ఞలు పాటించు వాని యందు ఉంటారు. ఇలా దేవునిలో ఉండి వెళ్తున్న అనుభవం ఉందే, అతి శ్రేష్టమైన అనుభవం కొరకు ఆశపడడమే కాదు, ప్రవర్తిస్తూ ప్రార్థిద్దామా అక్క?